సో గాయస్ దిస్ ఈస్ ద రియల్మీ బ్రాండ్ నుంచి నార్జో N65 అనే మొబైల్. ఇదైతే మనకు ఇండియాలో రీసెంట్గా లాంచ్ అయింది. ఇందులో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటంటే సో ఇందులో వాడిన చిప్ సెట్ అంటే ఏదైతే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఉందో సో ఆ చిప్ సెట్ అనేది వరల్డ్ మొత్తంలో ఫస్ట్ టైం మనకైతే ఇదే మొబైల్లో వాడారు. సో ఇది దీని కూడా మెయిన్ ఫీచర్ అయితే. సో ఈ రోజు మనకు దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ చేసి ఇది మనకు పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుంది, ఇప్పుడు ఎలాంటి స్పెట్స్ ఉన్నాయి, అంతేకాకుండా మనకు రియల్ టైంలో మనకి ఇది ఉపయోగపడ అంతేకాకుండా ఇదైతే మనకు అండర్ బడ్జెట్లో సో మన 10,000 రూపాయలకు ఇదైతే మనకు రిలీజ్ అయింది. సో 10,000 రూపాయలకు కంప్లీట్ మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా అవ్వదా కంప్లీట్ నేనైతే చెప్తాను. సో కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ మొబైల్ అనేది ఎటువంటి బ్రాండ్ ప్రమోషన్ ఎటువంటి బ్రాండ్ వల్ల నాకైతే పంపించలే. నా సొంత డబ్బులతోటి నేనైతే అమెజాన్లో బుక్ చేసి మీకైతే రివ్యూ ఇస్తాను. సో నా సొంత డబ్బులతో బుక్ చేసుకున్నా కాబట్టి మీకైతే కంప్లీట్గా జెన్యూ రివ్యూ ఇస్తాను, అసలు ఈ మొబైల్ పనికి వస్తుందా పనికి రాదా అని. సో కాబట్టి కంపల్సరీ మీరైతే నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అంతేకాకుండా ఈ మొబైల్కి సంబంధించిన రివ్యూ ఇచ్చిన తర్వాత ఈ మొబైల్ని వేరే వాళ్ళకి నేనైతే అమ్మేస్తాను. సో అమ్మేసిన తర్వాత ఆ డబ్బులకి ఇంకోటి డబ్బులు కలుపుకొని నేనైతే వేరే మొబైల్ ఉండడానికి నాకైతే ఛాన్స్ ఉంటుంది. సో మీకైనా ఈ మొబైల్ కావాలి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్ నా ఇన్స్టాగ్రామ్కి మీరైతే మెసేజ్ చేయండి. సో నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి రాహుల్ పటేల్ 0002 ఉంటుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ అకౌంట్కు మీరైతే డైరెక్ట్ మెసేజ్ చేయండి. సో ఎవరైనా కరీంనగర్ కానివ్వండి, జైత్యాల, వేములవాడ నియర్ బై ఇక్కడ ఉన్నట్లయితే సో ఇంకా అవైలబిలిటీ అనేది నాకైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళని కలిసి నేనైతే మొబైల్ ఇవ్వడానికి. సో దీనికి సంబంధించిన మీకైతే ఇన్వాయిస్ ఇస్తాను, బిల్ ఇస్తాను, బాక్స్ ప్రతి ఒక్కటి మీకైతే ఇది ఇస్తాను. సో మీరైతే ఇందులో ఏది కొత్త మొబైల్ మీకు ఎలా వస్తుంది కంప్లీట్ నేనైతే ఇస్తాను. సో ఆన్లైన్ ప్రైస్ కన్నా మీకైతే ఒక 1000 రూపీస్ అయినా 500 రూపీస్ అయినా తక్కువ చేసి మీకైతే ఈ మొబైల్ అనేది మీకైతే ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ చేసినట్లయితే మనకైతే మొబైల్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. సో బాక్స్ మీద అయితే మనకి దీనికి సంబంధించిన నార్జో N65 అని మనకైతే మెన్షన్ చేశారు. సో దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే 5G చిప్ సెట్, అంతేకాకుండా 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది, అంతేకాకుండా 7.8mm అల్ట్రా స్లిమ్ డిజైన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా 128 ఐ కాంటాక్ట్ డిస్ప్లే కూడా ఉంటుంది. సో 50 MP AI కెమెరా ఉంటుంది. సో అంతే మనకైతే బాక్స్ పైన ఉన్నాయి. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకైతే ఒక QR కోడ్ ఉంటుంది, 6 months వారంటీ. సో దీని అయితే మీరు కంపల్సరీ చేసుకోండి. సో ఇది మాకు ఫ్రీ అయినా వస్తుంది. సో 6 months వారంటీ మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఈ మొబైల్కి ఇంకొక 6 నెలల వారంటీ అనేది మీకైతే ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకైతే పౌచ్ ఉంది, అంతేకాకుండా మాన్యువల్ ఉంది. సో మనకు పౌచ్ కూడా సిలికాన్ పౌచ్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో చూడండి మనకైతే ఇక్కడ సిలికాన్ పౌచ్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ పౌచ్ వేసుకున్నా కూడా మనకైతే లుక్ పరంగా డిజైన్ పరంగా మనకైతే ఎటువంటి ఫాల్ట్ అయితే పడతలేదు. సో డిజైన్ అనేది మనకైతే చాలా క్లారిటీ అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ పౌచ్లో మనకైతే ఇక్కడ చిన్న చిన్న చూడండి ఇక్కడ మనకు డస్ట్ పోకుండా మనకైతే చాలా బాగానైతే కాబడతాయి. సో ఇక్కడ ఫోకస్ అవుతుందా? సో ఓకే, ఇక్కడ మనకు చిన్న చిన్నవి ఉన్నాయి. మన అయితే ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత లేకపోతే మైక్ పెట్టుకున్న తర్వాత దీని లోపలికి మనకైతే సెట్ చేసుకోవచ్చు ఎటువంటి దుమ్ము లేకుండా. సో అంతేకాకుండా మనకైతే ఛార్జర్ ఇచ్చారు. ఈ ఛార్జర్ అనేది మనకైతే 15 వాట్కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా Type-C కేబుల్ ఇచ్చారు. సో ఓవరాల్ మనకైతే బాక్స్లో అయితే వస్తాయి. సో మనం ఈ మొబైల్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా ఇదైతే మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్స్ ఉంటాయి. సో ప్లాస్టిక్ ఫ్రేమ్స్ ప్లాస్టిక్ బాడీ తోటి మనకైతే డిజైన్ చేశారు. సో ఇందులో మనకైతే 2 కలర్స్ అయితే మొబైల్ అనేది అవైలబుల్ ఉంది. ఒకటి గోల్డ్ కలర్, ఇది గోల్డ్ కలర్, అంతేకాకుండా ఇంకోటి గ్రీన్ కలర్ ఉంటుంది. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫినిషింగ్ అనేది మనకైతే చాలా బాగుంది. లైక్ ఏదో ఆరో ఫినిషింగ్ లేక మనకైతే చాలా బాగుంది. అంతేకాకుండా గ్రిప్ పరంగా కూడా మనకైతే చాలా బాగుంది. సో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనకైతే ప్రీ బిల్డ్గా వీళ్ళైతే స్క్రీన్ కార్డ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. సో స్క్రీన్ కార్డ్ మనం ఇంకొక 200-300 పెట్టి బయట వేయించుకునే అవసరం లేదు. ప్రీ ఇన్స్టాల్ స్క్రీన్ కార్డ్ కూడా మనకి ఇదే మొబైల్కి వస్తుంది. అంతేకాకుండా ఏదైతే మనకు పంచోల్ కెమెరాతో వస్తుంది. సో డిస్ప్లే కూడా మనకైతే మరీ ఎడ్జెస్ దాకా లేదు. సో ఒక నార్మల్ అని చెప్పుకోవచ్చు మనమైతే. సో దీని బాటంలో మనకైతే స్పీకర్ ఉంటుంది, అంతేకాకుండా ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, సో మైక్ ఉంటుంది. సో అంతేకాకుండా ఇది మనకు ఆడియో జాక్ కూడా మనకైతే కింద ఉంటుంది. సో పైన చూసుకున్నట్లయితే మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, అంతేకాకుండా స్లిమ్ స్లాట్ ఉంది. సో ఈ స్లిమ్ స్లాట్ మనం అయితే 2 సిమ్లను లేకపోతే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ మనం అయితే వేసుకోవచ్చు. అంతేకాకుండా 2 TB దాకా మనం అయితే దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్ వేసుకొని. సో లెఫ్ట్ సైడ్ మనకైతే ఎటువంటి బటన్స్ లేవు. సో రైట్ సైడ్ మనకైతే వాల్యూమ్ బటన్ ఉండవు, సో లాక్ బటన్ ఉంది. సో ఇదైతే మనకు సైడ్ మన ఫింగర్ ప్రింట్ తోటి వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ కూడా మనకైతే చాలా యాక్యురేట్గా ఉంది. బట్ కొన్నిసార్లు మిస్ మ్యాచ్ అయితే అవుతుంది. ఈ మొబైల్ అనేది మనకు 5000 mAh బ్యాటరీతో వచ్చినప్పటికీ 7.8mm థిక్నెస్ ఉంటుంది. అంతేకాకుండా జస్ట్ 190 grams వెయిట్ ఉంటుంది. సో ఇది మనకు ఒక చాలా స్లిమ్ మొబైల్ అని మనైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో కంపేర్ టు దీని బ్యాటరీ తోటి కంపేర్ చేస్తే. సో దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు 6.67 IPS LCD డిస్ప్లే తోటి మనకైతే వస్తుంది. ఈ డిస్ప్లే అనేది మనకైతే 128 రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 650 పిక్ బ్రైట్నెస్ కు ఈ డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇన్ జనరల్ మీరు ఇండోర్లో లేకపోతే మీ ఇంట్లో లేకపోతే నార్మల్ డిస్ప్లే వాడినప్పుడు మీకైతే ఎటువంటి తేడా ఉండదు. సో చాలా బాగా ఉంటుందని మీరు అనుకోవచ్చు. బట్ మనం అవుట్డోర్లోకి వెళ్ళినప్పుడు మీకైతే విజిబిలిటీ పరంగా కొంచెం ఇబ్బంది అయితే పడతారు. సో
మనకు కొంచెం అంటే ఇండోర్లకు అవుట్డోర్లకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ డిస్ప్లే వాడినప్పుడు. సో నేనైతే 2-3 డేస్ నుంచి నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి నేను చెప్తాను, రూమ్లో ఉన్నప్పుడు డిస్ప్లే అనేది చాలా బ్రైట్గా చాలా బాగుంటుంది. అదే మన ఇండోర్లోకి పోయినాక మనకు డిస్ప్లేని ఇట్లా చేతి పెట్టుకొని మనం ఏది ఎక్కడ ఉందో చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ డిస్ప్లే పరంగా, అది కూడా ఎదుగు గుర్తుపెట్టుకోండి. సో అంతేకాకుండా ఏదైతే మనకు పంచోల్ కెమెరాతో వస్తుంది. సో కెమెరాకు ఎటువంటి ఎడ్జెస్ లేవు, డైరెక్ట్ మనకు డిస్ప్లేలో కలిసిపోయినట్టే మనకైతే ఈ కెమెరా అనేది ఉంటుంది. సో మెయిన్లీ మనం దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 వస్తుంది. సో ప్రీవియస్గా మనకు మీడియాటెక్ డైమెన్సిటీలో 6100+ అనే ఒక చిప్సెట్ ఉంది. సో దానికి ఒక ఎగస్ట్రా వర్షన్ అని చెప్పవచ్చు. అదైతే మనకు 2.0 GHz, ఇదైతే మనకు 2.4 GHz మనకైతే సపోర్ట్ చేస్తుంది. అంటే దానికన్నా ఇది కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో రియల్ టైంలో నేనైతే చెక్ చేశాను, మనకు బీజేఎం కానీ లేకపోతే కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఇందులో ఇన్స్టాల్ చేశాను. బట్ ప్లే అవుతున్నాయని మనం అయితే కంపల్సరీ లో గ్రాఫిక్స్లో మనం అయితే పెట్టుకొని ఆడాలి. సో స్మూత్ మన బీజేఎంఐ స్మూత్లా లేకపోతే ఎక్స్ట్రీమ్ వర్క్ కూడా పోదు. సో స్మూత్లా అలా ఇంకొక తక్కువ ఫ్రేమ్ రేట్స్ పెట్టుకొని మనం అయితే గ్రాఫిక్స్ పెట్టుకొని మనం అయితే ఆడితే మనకైతే అప్పుడు చిన్న ల్యాగ్స్ తోటి మనకైతే గేమ్ ప్లే అయితే అవుతుంది. అదే మీరు ఎక్స్ట్రీమ్ ఎగస్ట్రా పెట్టుకున్నట్టయితే హై గ్రాఫిక్స్ పెట్టుకున్నట్టయితే ఈ మొబైల్ ఖచ్చితంగా మీకైతే ల్యాగ్ అవుతుంది. అంతే కూడా హీటింగ్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఇది బడ్జెట్ మొబైల్, దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. బట్ మీరు ఎప్పుడో ఒకసారి 1 గంట 2 గంటలు నార్మల్ గేమింగ్ ఆడుకుంటా అంటే మాత్రం మీకైతే కంపల్సరీ పనిచేస్తుంది. హెవీ గేమింగ్ అయితే కంపల్సరీ పనిచేయదు. సో దీనికి సంబంధించిన యాంటిటీ స్కోర్ నేను చెక్ చేసినప్పుడు 3,85,000 అబోవ్ నాకైతే వచ్చింది. సో కొంతమందికి నేను వేరే చూసినప్పుడు వాళ్ళకు 48 lakhs సంథింగ్ ఎగస్ట్ ఎంత వచ్చినట్టుంది. బట్ నాకైతే అంత రాలేదు. సో 38 lakhs అబోవ్ నాకైతే వచ్చింది. అంతేకాకుండా రీడ్ అండ్ రైట్ టెస్ట్, సో స్టోరేజ్ టెస్ట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అంతేకాకుండా CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా నేనైతే చూపిస్తాను, మీరైతే డిస్ప్లే మీద చెక్ చేసుకోవచ్చు. సో ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్ అయితే ఇచ్చింది. సో దీని బడ్జెట్ ప్రకారంగా ఇదైతే ఇచ్చింది, మోసం అయితే వేయలే. LPDDR4X ర్యామ్తో వస్తుంది. అంతేకాకుండా 2.2 UFS స్టోరేజ్ తోటి మనకైతే ఈ మొబైల్ వస్తుంది. సో సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే మనకు Android 14 మీద మనకైతే రన్ అవుతుంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు 2 years దాకా వాయిస్ అప్డేట్ ఇస్తారు. అంతేకాకుండా 4 years దాకా మనకైతే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇస్తారు. అండ్ అంతేకాకుండా ఇది మనకు ఇన్బిల్ట్ గా చాలా అంటే చాలా బ్యూటివేర్ వస్తుంది. సో డైరెక్ట్ మనం నెట్ ఆన్ చేయగానే మనకు ఉన్న ఏదైనా యాప్స్ అన్ని మనకైతే ప్రీ ఇన్స్టాల్ ఉన్నాయి. అంతేకాకుండా చాలా యాప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. బట్ ఇందులో ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే మనకు ఆ బ్యూటివేర్ మొత్తం మనం అయితే డైరెక్ట్ డిలీట్ చేసుకోవచ్చు. సో అదొక మంచి ఆప్షన్ చెప్పవచ్చు. సో ఇందులో ఉన్న ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే మనకు డైనామిక్ యాక్సిడెంట్ లేక సో డైనామిక్ బటన్ అని వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఈ బటన్ తోటి మీరైతే కొన్ని యాక్షన్ చేయొచ్చు, లేకపోతే వేరే కాల్ చేయొచ్చు, లేకపోతే సాంగ్స్ వినొచ్చు. సో ఈ బటన్ మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ మనకి ఏదైతే లాక్ బటన్ ఉందో ఈ లాక్ బటన్ మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకైతే సెట్టింగ్స్లలో దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటే అక్కడ నుంచి మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ 5.3తో వస్తుంది. అంతేకాకుండా వైఫై 5తో మనకైతే ఇది రన్ అవుతుంది. ఇందులో మనకైతే కంప్లీట్గా 9 5G బ్యాండ్స్ తోటి మనకైతే ఈ మొబైల్ వస్తుంది. సో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే బిగ్ బ్యాటరీ ఇచ్చారు. అదే మనకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బట్ ఛార్జర్ విషయంలో వచ్చేసరికి మనకైతే జస్ట్ 15 watts ఛార్జర్ ఇచ్చారు. ఇన్కేస్ ఇంకొంచెం ఎక్కువ ఇస్తే మనకైతే చాలా బాగుండు. ఈ 15 watt ఛార్జర్ తోటి మనకి 5000 mAh బ్యాటరీ ఛార్జింగ్ చేయాలంటే మినిమం ఒక 2 hours అయినా పడుతుంది. సో అంతా అంటే చాలా ఎక్కువ టైం అని చెప్పుకోవచ్చు. బట్ మనకు బ్యాటరీ బ్యాకప్ పరంగా మనకైతే చాలా లాంగ్ బ్యాటరీ అయితే ఇస్తుంది. ఓవరాల్గా మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా అయితే మీకు ఈ మొబైల్ అనేది వస్తుంది. సో ఫైనల్గా మన కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు మనకైతే 4 కెమెరాలుగా కనిపిస్తున్నాయి. బట్ ఇది 4 కెమెరా లేదు. ఒకటి మనకు మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. సో ఇంకొకటి 2 MP లైక్ అది ఏ కెమెరా కూడా మనకు కన్ఫర్మ్ తెలియదు. ఒక డెప్త్ కెమెరా లెక్క మనం అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఇంకో ఏం కెమెరానో సో వాళ్ళైతే ఏం మెన్షన్ అయితే చేయలేదు. సో వాటి ఇది నాకు తెలిసి అయితే అంతేకాకుండా ఇంకోటి ఫ్లాష్. సో ఫ్లాష్ని కూడా వీళ్ళైతే కెమెరాలుగా కనపడాలని వీళ్ళతో సెట్ చేశారు. సో మెయిన్లీ మీరు ఒకటే కెమెరా ఉందని అనుకోండి. సో అది 50 MP. సో 50 MP కెమెరాతోటి మీరైతే హెచ్డీలో అంటే 1080 30 APS దాకా మీరైతే వీడియో రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకైతే 8 MP. సో 8 MP తోటి కూడా మీరైతే నార్మల్గా హెచ్డీలో మీరైతే వీడియో అయినా లేకపోతే ఫోటోలు తీసుకోవచ్చు. సో బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకైతే ఫోటోస్ అనేవి యావరేజ్గా వస్తున్నాయి. సో నేను 5 star రేటింగ్కి 3.8 రేటింగ్ ఇస్తాను. బట్ ఎస్పెషల్ మనకు పోర్ట్రేట్ షాట్స్ అనేవి కూడా మనకైతే చాలా బాగా వస్తున్నాయి. నార్మల్ ఫోటోస్ ఏమో కానీ పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. లో లైట్ అయినా డే లైట్ అయినా లేకపోతే నార్మల్ ఫోటో దిగేటప్పుడు మీకైతే పోర్ట్రేట్ షాట్స్ అనేవి బాగున్నాయి. అంతేకాకుండా HDR ఆన్ చేయకపోయినా పెద్ద పరకైతే ఏం లేదు. సో కెమెరా మనకైతే ఇంకొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. లైక్ ప్రో కెమెరా కానీ, ఫిలిం కానివ్వండి, లేకపోతే డ్యూయల్ వీడియో కానివ్వండి, లేకపోతే టెక్స్ట్ స్కాన్ కానివ్వండి, స్లో మోషన్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే మీకైతే ఇందులో ఉంటాయి. సో అంతేకాకుండా ఇందులో మీకు స్ట్రీట్ మోడ్ కూడా ఉంటుంది. లైక్ మీరు 26mm తోటి ఫోటో తీయనా లేకపోతే 52mm తోటి ఫోటో తీయనా, సో ఇవన్నీ ఉంటాయి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ శాంపిల్స్ అనేవి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, అక్కడ మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోస్ ఒరిజినల్ లైక్ వీడియో ప్రూఫ్లు కావాలంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ మీరు అయితే చెక్ చేస్తూ ఒక ఒరిజినల్ డైరెక్ట్ నేను PDF అయితే అందులో అప్లోడ్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫోటో అంటే ఈ మొబైల్తో తీసిన ఒరిజినల్ ఫోటోలు వీడియోస్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మన ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే 2 వేరియేషన్స్ ఉన్నాయి. సో 4GB + 128GB అంతేకాకుండా 6GB + 128GB. 4GB + 128GBకి మనకైతే 11,500 రూపాయలు ఉంటుంది. 6 + 128GBకి మనకైతే 12,500
రూపాయలు ఉంటుంది. సో బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ ఎగస్ట్రా కాకుండా ఇందులో మనకైతే ఒక కూపన్ ఆఫర్ అయితే ఉంటుంది. సో కూపన్ ఆఫర్ మీకైతే 1000 రూపాయలు ఉంటుంది. సో కూపన్ ఆఫర్ అన్ని కలుపుకొని మనం చూసుకున్నట్లయితే మనకు బేసిక్ మోడల్ 4GB ప్లస్ 128GBకి మీకైతే 10,500 రూపాయలకి వస్తుంది. అంతేకాకుండా మీకు నార్మల్గా హై మోడల్, సో హై మోడల్ ఏదైతే ఉందో అది 11,500 రూపాయలకు మీకైతే వస్తుంది. సో ఓవరాల్గా మీరు దీనికి 10,000 రూపాయలు పెట్టచ్చు అంటే కంపల్సరీ నేనైతే పెట్టచ్చు అని చెప్తాను. బట్ 10,000 రూపాయల కన్నా ఒక్క రూపాయి కూడా మీరైతే ఎక్కువ పెట్టరాదు. ఎందుకంటే దీనికి బ్యాటరీ బ్యాక్ మంచిది, బట్ మనకు 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వస్తాయి. సో అదొక మెయిన్ బ్యాక్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సో దీని సింగిల్ స్పీకర్ ఉంది. సో సింగిల్ స్పీకర్ తోటి మనకు సౌండ్ ఓకే బాగానే వస్తుంది కాబట్టి, బట్ మనకు ఇంకొక డ్యూయల్ స్పీకర్ ఉంటే ఇంకా చాలా బాగానే అయితే వచ్చేది. అంతేకాకుండా లైక్ ఇది మనకు కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది. సో ల్యాగ్ అంటే మీకు డే బై డే లైఫ్లో మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయలే కానీ కొంచెం ఒక మల్టీ టాస్క్ ఒకటేసారి 4 వాట్సాప్లు 5 వాట్సాప్లు లేకపోతే ఎగస్ట్రా ఒకటేసారి 4 యాప్లు రన్ చేసినప్పుడు కంపల్సరీ మీకైతే ల్యాగింగ్ ఇష్యూ అయితే మీకైతే ఉంటుంది. దీనికి సంబంధించిన సెట్టింగ్స్ మీరు చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వీడియో నేనైతే నెక్స్ట్ స్టెప్లో అవుతాను. సో ఓవరాల్గా మీకు 10,000 10,500 రూపాయలు వస్తే దిస్ ద బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. సో అంతకు మించి 10,000 10,500 11,000కైనా కూడా మీకైతే వాల్యూఫైర్ మన మొబైల్ ఏదైతే కాదు కంపల్సరీ అయితే చెప్తాను. జస్ట్ మీకు 10,000 రూపాయలకి వస్తేనే ఈ మొబైల్ కొనుక్కోండి, లేకపోతే కొనుక్కోకండి. సో దీనికి సంబంధించిన లాంగ్ టైమ్ రివ్యూ, కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ ఇవన్నీ నేనైతే చేస్తాను. అవన్నీ మీరు మిస్ కాకుండా అంటే తప్పకుండా మా ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.